నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యాంటసీ రామ్ కామ్ ద ఫస్ట్ నైట్ విత్ డ్యూక్ డ్రామా ఎపిసోడ్ 1 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ రాజుల కాలంలో జరుగుతూ ఉంటుంది. డ్రామా అప్పుడే పుట్టిన ఒక పాపతో స్టార్ట్ అవుతుంది. ఆ పాప పుట్టడమే వాళ్ళమ్మ ఆ పాపను ఒక చోట వదిలేసి వెళ్ళిపోతుంది. అలా పుట్టగానే ఆ పాప ఆర్ఫన్ అవుతుంది. ఆ పాప పేరే యూనే. యూనే జీవితం ఎన్నో కష్టాలతో నిండుంటుంది. ఒక రోజు యూనే ఒక అతను బాగా దెబ్బ తగిలి గాయాలతో ఉండడం చూస్తుంది. యూనే వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతనికి హెల్ప్ చేస్తుంది. అతను నోబుల్ మ్యాన్ అవ్వడంతో ఆయన యూనేకి ఎవరూ లేరని తెలిసి తనని అడాప్ట్ చేసుకుని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ రోజు నుండి యూనే లైఫ్ మారిపోతుంది. తన జీవితం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన లవ్ కూడా తనని వెతుక్కుంటూ వస్తుంది. నదిలో పడబోయే తనని ప్రిన్స్ గ్యోన్సాంగ్ కాపాడతాడు. ప్రిన్స్ ఆమెను చూడ్డం ప్రేమలో పడిపోతాడు. ఇదంతా దోహ్వా చూస్తూ ఉంటుంది. దోహ్వా ఎంతో కాలం నుండి ప్రిన్స్ గ్యోన్సాంగ్ ని లవ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి దొన్హే తట్టుకోలేక అందరి ముందు యూనే ముఖం మీద నీళ్లు పోసి అవమానిస్తుంది. దోహ్వా యూనేతో మాట్లాడుతూ నీకెంత ధైర్యం ఉంటే ఆర్ఫన్ అయిన నువ్వు ప్రిన్స్ ని ప్రేమిస్తావు? ప్రిన్స్ గ్యోన్సాంగ్ నావాడు అని అంటుంది. దోహ్వాది బాగా రిచ్ నోబుల్ ఫ్యామిలీ అవ్వడంతో యూనే దోహాని ఎదిరించలేకపోతుంది. రాత్రి కొంతమంది గుండాలు యూనే పైన అటాక్ చేస్తారు. ఇప్పుడే మన సెకండ్ మెయిన్ లీడ్ జంగ్సు ఎంట్రీ ఇస్తాడు. జంగ్సు యూనేని గుండాల నుండి కాపాడతాడు. యూనే గుండాలను చూసి భయంతో కళ్ళు తిరిగి కింద పడిపోవడం జంగ్సు చూసి వెళ్లి తనని పట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి ప్రిన్స్ గ్యోన్సాంగ్ వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూస్తాడు. అలా వాళ్ళిద్దరి మధ్యలో రైవలరీ స్టార్ట్ అవుతుంది. దోహా యూనేని ఎలాగైనా చంపేద్దామని తన ఇంటికి నిప్పు పెడుతుంది. యూనే లోపల నుండి బయటికి ఎలా రావాలో తెలియక స్టక్ అయిపోతుంది. అప్పుడే అక్కడికి ప్రిన్స్ వచ్చి తనని ఎత్తుకొని బయటకు తీసుకొని వచ్చి తనని కాపాడతాడు. అలాగా ప్రిన్స్ కి తన ప్రియురాలు దొరుకుతుంది. దాంతో అందరి సమక్షంలో ప్రిన్స్ గ్యోన్సాంగ్ యూనేని పెళ్లి చేసుకుంటాడు. ఈ స్టోరీలో ఎవరు గుర్తించని ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె పేరే చాసన్. ఈ స్టోరీలో యూనే ప్రిన్స్ స్టోరీని సీక్రెట్ గా మొత్తం దూరం నుండి చూస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కాలేజ్ స్టూడెంట్ కే ని చూస్తాం. తను ఫుల్ స్ట్రెస్ లో ఉంటుంది. తను ఇంటద్ది కూడా కట్టలేని పొజిషన్ లో అప్పల పాలై ఉంటుంది. తనకి అన్ని కట్టని బిల్లులు మెసేజ్లు వస్తూ ఉంటాయి. తను తన సోషల్ మీడియా అకౌంట్ ని కూడా డియాక్టివేట్ చేసేస్తుంది. అప్పుడే తనకి తన ఫేవరెట్ వెబ్టూన్ నవల్ పబ్లిష్ అవ్వడం ఆగిపోతుందని నోటిఫికేషన్ వస్తుంది. అది చూసి తను చాలా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే కే లైఫ్ లో స్ట్రెస్ రిలీవ్ చేసేది వెబ్టూన్ నవల్సే. ఇప్పుడు తన స్ట్రెస్ ని తగ్గించే తన ఫేవరెట్ నవల్ కూడా ఆగిపోవడంతో తను బాగా బాధలో మందు తాగుతుంది. ఎక్కువగా తాగడంతో తను కింద పడిపోతుంది. ఒక్కరోజు కళ్ళు తెరిచి చూసేసరికి తన లగ్జీరియస్ బెడ్ మీద ఉంటుంది. తన కోసం ఒక మెయిడ్ రావడం చూసి ఏంటిది కళ అనుకుంటూ అద్దంలో చూసుకుంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానో అని ఆలోచిస్తుంది. అది కళ కాదని అర్థమయ్యి తన మెయిడ్ తో నేనెవరిని అని అడుగుతుంది. తన మెయిడ్ తను నైట్ ఎక్కువగా తాగడం వల్ల ఇలా ప్రవర్తిస్తుందేమో అని అనుకుని మీరు చీఫ్ మినిస్టర్ ఏకైక పుత్రిక చాసన్ అని చెప్తుంది. కే చాసన్ అనే పేరుని వినగానే ఆ పేరుని ఎక్కడో విన్నానే అని ఆలోచిస్తుంది. అప్పుడే కేకి గుర్తొస్తుంది. తన ఫేవరెట్ వెబ్టూన్ నవల్ లో యూనేకి ప్రిన్స్ కి మధ్యలో జరుగుతున్న స్టోరీని సీక్రెట్ గా చూస్తున్న క్యారెక్టరే చేసన్ అని. తను ఇప్పుడు ఆమె బాడీలో ఉందని అర్థమవుతుంది. కే రెడీ అయి బయటకు వచ్చి చూస్తే డ్రీమ్ అస్సలు కాదు, అంతా రియల్ గా జరుగుతుందని అర్థం చేసుకుంటుంది. మెయిడ్ తనతో మాట్లాడుతూ మీ పేరెంట్స్ మీ ముగ్గురు బ్రదర్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. అలా కే వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. కే వాళ్ళతో చేసన్లా కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వల్ల తనకి ఏమైందో అని వాళ్ళ పేరెంట్స్ అన్నలు అందరూ కంగారు పడతారు. వాళ్ళల్లో చిన్న అన్న మాట్లాడుతూ తిను మన చేసనే కాదు, ఎందుకంటే మన చేసన్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డా నేను ఎప్పుడు చూడలేదని చెప్తాడు. మెయిడ్ వాళ్ళ అన్నతో చేసన్ నైట్ బాగా తాగారు, అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ తింటారు. కే తన జీవితంలో ఎప్పుడు ఇంత డెలిషియస్ ఫుడ్ తినుండదు. దాంతో తను ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు వడ్డించిన ఫుడ్ అంతా ఖాళీ చేస్తుంది. తను అలా తినడం చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. చీఫ్ మినిస్టర్ అయిన తన నాన్న మాట్లాడుతూ నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు ఫుడ్ సరిగ్గా తినడం నేను చూడలేదు, కానీ ఈ రోజు మొత్తం ఖాళీ చేసేసావు అని అడుగుతాడు. కే వాళ్ళ డాడీతో మాట్లాడుతూ నేను ఇంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ ని వేస్ట్ చేయడానికి పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. అది విని అందరికీ డౌట్ వస్తుంది తను చాసనేనా కాదా అని. మళ్ళీ కే మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి ఈ ఫుడ్ ని తయారు చేశారు, అందుకే మనకి ఈ ఫుడ్ ప్రీషియస్ ఎక్స్పెన్సివ్, అలాంటి ఈ ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు కదా అని అంటుంది. ఆ మాటలు విని తన డాడీ బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. డాడీ మాట్లాడుతూ నువ్వు అప్పుడే చాలా ఎదిగిపోయావు, నీకు పెళ్లి వయసు దగ్గరికి వచ్చింది అని అంటాడు. దానికి పెద్దన్న జంగ్ హో మాట్లాడుతూ ఈ రోజు నువ్వు దొంగ్హాంగ్ క్లబ్ కి వెళ్తావుగా, అక్కడ నీకు ప్రేమ దొరకొచ్చేమో అని అంటాడు. అప్పుడే కేక్ గుర్తొస్తుంది. నోవెల్లో కూడా ఇలాగే ఒక క్లబ్ ఉండేదని, అక్కడ నోబుల్ ఫ్యామిలీ లేడీస్ అందరూ మీట్ అయ్యేవారని. అప్పుడే మెయిడ్ కేతో మాట్లాడుతూ ఈ రోజు నైట్ మనం ఆ క్లబ్ మీటింగ్ కి వెళ్ళాలి, ఆ ఏర్పాట్లన్నీ ఇప్పటి నుండే మనం స్టార్ట్ చేయాలి అని చెప్తుంది. వాళ్ళ
క్లబ్ గురించి మాట్లాడుకోవడం చేసన్ డాడీ విని తనకి గోల్డ్ కాయిన్స్ నిచ్చి తనతో మాట్లాడుతూ, నువ్వు క్లబ్ లో మన ఫ్యామిలీని రిప్రజెంట్ చేయబోతున్నావు, అందుకే ఆ మీటింగ్ కి వేసుకొని వెళ్ళడానికి వెళ్లి బెస్ట్ డ్రెస్ ని కొనుక్కో అని చెప్తాడు. ఏ ఆనందంగా డబ్బులను తీసుకుంటుంది. తర్వాత మెయిడ్ తనని షాపింగ్ కి వెళ్ళడానికి జడ వేసి మరీ రెడీ చేస్తుంది. కే ఈ రాయల్ ట్రీట్మెంట్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తను తన ఫేవరెట్ నవల్లో స్టక్ అయింది, కానీ తను ఇక్కడ ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. ఇక్కడ తనకి డబ్బు కొరతే ఉండదు కాబట్టి. కేకి గుర్తొస్తుంది ఈ రోజు ఫుల్ మూన్ డే మరియు దొంహంగ్ క్లబ్ మీటింగ్, అంటే ఈ రోజు ఫస్ట్ టైం యూనే ప్రిన్స్ మీట్ అవ్వబోతున్నారు అని ఆలోచించుకొని బాగా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీని తన కళ్ళతో తను చూడబోతుంది కాబట్టి ఆనందంగా ఉంటుంది. కే ఆనందంగా డ్రెస్ షాపింగ్ కి వెళ్తుంది. కే సెలెక్ట్ చేసి కొనుక్కునే టైం కి దుహా అక్కడికి వచ్చి తనకు అదే డ్రెస్ కావాలని చెప్తుంది. ఎందుకంటే ఏ సిల్క్ క్లాత్ తో అయితే ఆ డ్రెస్ తయారు చేశారో అదే క్లాత్ తో ప్రిన్స్ గ్యోన్సాంగ్ డ్రెస్ కూడా తయారు చేసి ఉంటారు. అందుకే దోహా ఆ డ్రెస్ ప్రిన్స్ తో మ్యాచింగ్ గా వేసుకోవడానికి అదే డ్రెస్ కొనుక్కోవాలనుకుంటుంది. తనని చూడగానే కేకి గుర్తొస్తుంది తనే ఈ స్టోరీలో విలన్ అని. తన యూనేని ఎంత టార్చర్ చేసిందో తలుచుకుంటేనే తనకు కోపం వస్తుంది. అయినా ఏమనలేక ఆ డ్రెస్ తనకే కొనుక్కోమని ఇచ్చేస్తుంది. మెయిడ్ కేతో మాట్లాడుతూ, మీరు చీఫ్ మినిస్టర్ కూతురు, ఆమెతో ఫైట్ చేయకుండా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని అంటుంది. కానీ కేకి బాగా తెలుసు దోవా కానీ ఎవరి మీదన్నా శత్రుత్వం పెంచుకుంటే వాళ్ళని చంపే వరకు తనకి నిద్ర పట్టదని. అందుకే దోవాకి ఎన్మీగా ఉండకూడదని ఆ డ్రెస్ తననే తీసుకోమంటుంది. దోవా తనకు ఆ డ్రెస్ ఇచ్చేసినందుకు చాసన్ కి ఇంప్రెస్ అయ్యి తనతో కలిసి టీ తాగడానికి పిలుస్తుంది. కే ఆఫర్ ని రిజెక్ట్ చేయలేకపోతుంది. అప్పుడే యూనే అక్కడికి వచ్చి దోహ్వాయే ఆ క్లబ్ మీటింగ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. కే యూని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తన ఫేవరెట్ నోవెల్ ఫిమేల్ లీడ్ డైరెక్ట్ గా ఇంత అందంగా ఉండడం చూసి బాగా సర్ప్రైజ్ అవుతుంది. దోహ్వాకి యూనే అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దోహ్వా కేతో మాట్లాడుతూ, ఆ ఆర్ఫన్ కి ఎంత ధైర్యం ఉంటే మన క్లబ్ లో జాయిన్ అవుతుంది. ఈ రోజు నైట్ క్లబ్ లో మనందరం కలిసి తన జీవితాంతం గుర్తు పెట్టుకునేలా గుణపాఠం నేర్పిద్దామని అంటుంది. కేకి దోహాని ఎదిరించడం ఇష్టం లేకపోయినా ఓకే అంటుంది. తర్వాత కే సీక్రెట్ గా బైనాకులర్స్ లో నుండి యూనేని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే యూనే చాలా మంచి అమ్మాయి. విలేజ్ లో వాళ్ళకు ఉపయోగపడేలా ఎప్పుడు అందరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సడన్ గా కే హార్ట్ గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. తనకేమవుతుందో తెలియక తను మళ్ళీ బైనాకులర్స్ లో నుండి చూస్తే ప్రిన్స్ గుర్రం మీద రావడం కనిపిస్తుంది. అతన్ని చూసి తను చాలా షాక్ అవుతుంది. కే నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని అనుకుంటుంది. ప్రిన్స్ గ్యోన్సాంగ్ పర్సనాలిటీ చాలా క్రూయల్ గా ఉంటుంది. విలేజ్ వాళ్ళందరికీ ఇతనంటే చాలా భయం. ఇతరని హంటింగ్ మాన్స్టర్ అని పిలుస్తారు. పిల్లలకి బూచి వస్తుందని కాకుండా ప్రిన్స్ వస్తున్నాడని చెప్పి పేరెంట్స్ పిల్లల్ని భయపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇప్పటి వరకు తన కోపం నుండి తప్పించుకున్న వ్యక్తులు ఉండరు. ప్రిన్స్ కి కంప్లీట్ గా ఆపోజిట్ పిల్లల్ని బాగా ఇష్టపడే జంగ్సు. అలాగే చాలా కైండ్ హార్టెడ్. మన స్టోరీలో సెకండ్ లీడ్. విలేజ్ లో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రిన్స్ గురించి చెప్పి భయపడుతూ ఉంటారు. అప్పుడే జంగ్సు పిల్లాడి దగ్గరికి వెళ్లి ప్రేమగా, జనాలు చెప్పిన మాటలు అస్సలు నమ్మొద్దు, నువ్వు నీ కళ్ళతో చూసిన మాటలే నమ్ము అని చెప్తాడు. జంగ్సు ప్రిన్స్ ఏకైక ఫ్రెండ్. జంగ్సుకి యూనే అంటే చాలా ఇష్టం, కానీ ఆ విషయం ప్రిన్స్ కి తెలీదు. దౌవాకి ప్రిన్స్ విలేజ్ కి వచ్చాడని తెలిసి బాగా రెడీ అయి మీట్ అవ్వడానికి వెళ్తుంది. కానీ తన బ్యాడ్ లక్ వల్ల గడ్డి మూట తన మీద పడుతుంది. ప్రిన్స్ అది పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కే ఇదంతా లైవ్ లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నైట్ బాగా ఎక్సైటింగ్ గా క్లబ్ మీటింగ్ కి వెళ్తూ ఉంటుంది. నేను కానీ అక్కడ ఏమన్నా చేస్తే స్టోరీయే చేంజ్ అయిపోయే అవకాశం ఉంది. స్టోరీలో మార్పు వచ్చేటట్లు నేనేం చేంజ్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటుంది. క్లబ్ లో లేడీస్ అంతా దోహ్వాని పొగుడుతూ ఉంటారు. కానీ కేక్ అది నచ్చకపోయినా స్టోరీ చేంజ్ చేయకూడదని తను కూడా దోహాని పొగుడుతుంది. యూనే క్లబ్ లో వాళ్ళందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేపిస్తుంది. ఫుడ్ అంత బాగా ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళందరూ యూనేకి ఇంప్రెస్ అవుతారు. కానీ దోహాకి ఇదంతా నచ్చక యూనే ఇన్సల్ట్ చేయడానికి తన టీ సర్వ్ చేయమంటుంది. కావాలని తన డ్రింక్ పోసే టైంలో కప్ కింద పడేసి తనకు కాలినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. యూనేకి ఆమె కావాలని చేస్తుందని తెలిసి కూడా ఏమనలేక సారీ చెప్పి అదంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేస్తూ చేస్తూ గ్లాస్ గుచ్చుకొని చేయి కట్ అయి బ్లడ్ వస్తూ ఉంటుంది. యూనే మాట్లాడుతూ నేను కొంచెం సేపు ఆగొచ్చి ఇదంతా క్లీన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. తనని ఆపి తన బ్లడ్ ఆగడానికి తన కర్చీఫ్ ని యూనేకి ఇస్తుంది. దోవాకి అది నచ్చక దోవాకి ఏతో మాట్లాడుతూ ఎందుకు నువ్వు తన కర్చీఫ్ ఇచ్చావు, నువ్వు తన ఫ్రెండ్ అవుదాం అనుకుంటున్నావా ఏంటి అని అడుగుతుంది. కే మాట్లాడుతూ అదేం లేదు, నాకు బ్లడ్
అంటే అస్సలు ఇష్టం లేదు. పైగా మా డాడీ నాకు ఇతరులకి హెల్ప్ చేయాలని నేర్పించాడని చెప్తుంది. దోవా అందరితో మాట్లాడుతూ అది చాలా చిన్న దెబ్బే, యూనే కావాలని డ్రామా క్రియేట్ చేస్తుంది అని చెప్తుంది. దోవా కావాలని అందరి ముందు యూనేని డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదంతా కే తన కళ్ళ ముందు చూస్తూ తట్టుకోలేకపోతూ ఉంటుంది. అందుకే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ అలా వెళ్ళిపోతే స్టోరీలో ఏదో ఒక చేంజ్ వస్తుందేమో అని భయంతో తను అలాగే ఉండిపోతుంది. యూనే దోహా మాట్లాడుతుందంతా బయట నుండి వింటూ కంట తడబెట్టుకుంటూ ఉంటుంది. యూనే బయట నుండి అంతా వింటూ ఉండడం దోహా అనుచరాలు చూసి దోహాకి ఈ విషయం చెవిలో చెప్తుంది. దోహా యూనేని పిలిపించి తనతో కోపంగా మాట్లాడుతూ, ఎంత ధైర్యం ఉంటే ఇలా వింటావు? నేను అందరి ముందు నిన్ను నేర్పిస్తున్నా అని ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నావా? నేనేం నీ గురించి తప్పుగా మాట్లాడలేదు. విలేజ్ మొత్తానికి తెలుసు నిన్ను అడాప్ట్ చేసి పెంచుకున్న డాడీతోనే నువ్వు అఫైర్ పెట్టుకున్నావని అని అంటుంది. యూనే కోపంగా, నా గురించి ఏమన్నా అనండి, కానీ మా నాన్న గురించి అంటే మాత్రం ఒప్పుకోను. ఆయన చేసిన ఒకే ఒక తప్పు నన్ను కన్న కూతురులా చూసుకోవడమే అని చెప్తుంది. కానీ దోమ అస్సలు ఆపదు. ఏ అమ్మాయి తన తండ్రితో అలా అఫైర్ పెట్టుకుంటుంది అని మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటుంది. కే ఈ మాటలు అస్సలు వినలేకపోతుంది. దాంతో కోపంగా ఇంకా చాలా ఆపండి అంటూ కోపంగా దోహా దగ్గరికి వెళ్తుంది. దోహా మాట్లాడుతూ, చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అని అంటుంది. కే నవ్వుతూ, ఈ రోజు ఫుల్ మూన్ నైట్ కదా, ఈ టీ కాకుండా ఆల్కహాల్ డ్రింక్ చేస్తే బాగుంటుంది అని అంటుంది. దోహాకి కూడా ఈ ఐడియా బాగా నచ్చుతుంది. దాంతో దోహా యూనేతో మంచి మందుని తీసుకొని రమ్మని చెప్తుంది. యూనే అక్కడికి మందుని తీసుకొని వస్తుంది. కే ఆ మందులో బీర్ లేదు అని గమనిస్తుంది. దాంతో కే అందరితో మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా కాక్టైల్ తాగారా అంటూ స్కిల్డ్ బార్ టెండర్ లాగా అందరికి కాక్టైల్ చేసి ఇస్తుంది. అక్కడున్న లేడీస్ అందరూ తన స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అవుతారు. దోహాకి కూడా కే ప్రిపేర్ చేసిన కాక్టైల్ బాగా నచ్చుతుంది. కే వల్ల యూనే కూడా ఆ మందు పార్టీలో జాయిన్ అవ్వగలుగుతుంది. అలా అందరూ బాగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క ప్రిన్స్ ఒక పర్సన్ ని వెతుకుతూ ఉంటాడు. ఆ పర్సన్ దొరికాక అతన్ని నువ్వెవరి తరపున పనిచేస్తున్నావో చెప్పు అని కొట్టి కొట్టి టార్చర్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరి తరపున చెప్పకుండా మాతో జాయిన్ అవ్వు, నిన్ను రాజుని చేస్తా అని చెప్తాడు. ప్రిన్స్ మాట్లాడుతూ, నాకు ఈ సింహాసనం మీద మోజు లేదు అని అతన్ని చంపేస్తాడు. తర్వాత తను బయటికి వచ్చాక చూస్తే క్లబ్ మీటింగ్ జరుగుతున్న ఏరియా అంతా ఫుల్ రద్దీగా ఉంటుంది. తన వంటి మీద ఉన్న రక్తపు మరకలు చూసుకొని బాధగా వాటిని వాష్ చేసుకోవడానికి నది దగ్గరికి వెళ్తాడు. క్లబ్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోతుంది లోపల ఉన్న క్లబ్ లో లేడీస్ అందరూ కాక్టైల్ అన్న స్పెషల్ డ్రింక్ ని తాగుతూ ఉన్నారని. రూమర్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. దాంతో జనాలంతా డ్రింక్ తాగాలనుకొని అక్కడికి వెళ్తారు. జంగ్సు కూడా అక్కడే ఉండడంతో తను కూడా క్లబ్ లో ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్తాడు. కే వచ్చిన వాళ్ళందరికీ తన స్కిల్స్ చూపిస్తూ అందరికీ కాక్టైల్స్ చేసిస్తుంది. దాని వల్ల తను మందు బాగా తాగుతుంది. దాంతో తన స్పృహ కోల్పోతుంది. లాస్ట్ గా తను చూసిన వ్యక్తి ప్రిన్స్ క్యోంగ్ సాంగ్. మార్నింగ్ తన కళ్ళు తెరిచి చూస్తే ప్రిన్స్ క్యోంగ్ సాంగ్ పక్కన బెడ్ మీద పడుకొని ఉంటుంది. అది కల కాదని తెలిసి అసలు ఏం జరుగుతుందని షాక్ అవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.